ఏయ్ బాబు లేవ్. ఏ బాబు అమ్మా, మన టెలిస్కోర్ వచ్చి లేపేదాకా తెలియలేదు, మర్చిపోయాను. డిస్కషన్ చేయాలి కదా. సో ఇది గైస్ థియేటర్లో తమ్ముడు సినిమాకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ద సేమ్ టైం నేను ఓయ్ పిల్ల అనే ఈ ఫ్రైడే ఆ షార్ట్ సిరీస్ అనేది రిలీజ్ అవ్వబోతుంది మన రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లోనే. ప్రతి ఒక్కరు చూడండి. ఈ డిస్కషన్స్ వీడియోస్ని ఎలా ఆదరిస్తున్నారో అలాగే మన షార్ట్ సిరీస్ ఓయ్ పిల్ల షార్ట్ సిరీస్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఈరోజు మన మూవీ డిస్కషన్ వచ్చేసి తమ్ముడు. మీరు ఇంట్రడక్షన్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏం మూవీ గురించి చెప్పబోతున్నాను. ఆబ్వియస్లీ తమ్నైల్ చూశాక మ్యాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ తమ్ముడు మూవీ గురించి ఈరోజు క్లారిటీగా మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అక్కడక్కడ ట్రోల్ చేసినట్టు ఉంటుంది, దయచేసి ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు. మూవీ బాగుంటే అది ఏ జోనర్ మూవీ అయినా ఏ కంట్రీ మూవీ అయినా కూడా 100% చెప్తాం మూవీ బాగుంది అనేసి, లేకపోతే బాగలేదనే చెప్తాం. ఓకే, ఫస్ట్ థింగ్ దయచేసి మన వేణు శ్రీరామ్ గారు సినిమాలు తీయడం ఆపేయాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే ఒకసారి బాగా ఆలోచించండి. ఆయన చేసిన ఫస్ట్ సినిమా ఏంటి? ఓ మై ఫ్రెండ్. సెకండ్ సినిమా ఏంటి? ఎంసీఏ అంటే మనం మిడిల్ క్లాస్ అబ్బాయి. థర్డ్ సినిమా ఏంటి? వకీల్ సాబ్. ఫోర్త్ సినిమా తమ్ముడు. ఈ 4 సినిమాలు చేశాడు. అంతకుముందు ఆర్య అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత కొత్త బంగారు లోకం ఎక్సెట్రా ఆయన చేశారు. చాలా మూవీస్ చేశారు. అసోసియేట్ డైరెక్టర్గా, అప్రెంటిస్గా, మున్నాకి వాటికి చేశారు. సరే, అది వేరే విషయం. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి చెప్తున్నాను. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఓ మై ఫ్రెండ్ పర్ల బాగానే ఆడింది. ఆ తర్వాత ఎంసీఏ ఇంకా బాగా ఆడింది పర్ల. అంటే ఎంసీఏ ఎందుకు ఆడింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. థర్డ్ మూవీ వచ్చేసి వకీల్ సాబ్ ఒక రీమేక్ మూవీ. అట్ ద సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు కాబట్టి పర్ల అది కూడా బాగానే ఆడింది. అంటే అక్కడ ఆడినంత ఆడకపోయినా కూడా ఇక్కడ ఆడిన దాంట్లో పర్ల బాగానే ఆడింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తమ్ముడు ఏం ఆడుతుందండి? ఏం కలెక్షన్స్ ఉన్నాయి? ఏం సినిమా తీశారు? సో మన తమ్ముడు గురించి మాట్లాడుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ వ్యవధి కావాలి. దానికంటే ముందు మనం ఎంసీఏ గురించి మాట్లాడుకున్నాం. ఎంసీఏ సినిమా ఎంత బాగుంటుందంటే అదే సినిమాని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తమ్ముడు రూపంలో మన ముందు పెట్టాడు. అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇక్కడ విలన్స్కి అంటే లైక్ ఒక నరరూప రాక్షసుడికి ద సేమ్ టైం ఒక దేవుడికి ఒకలాంటి వైబ్, ఒకలాంటి యుద్ధం జరుగుతుంది కదా, అది ఇక్కడ తమ్ముళ్ళలో పెట్టేసి అక్కడ కుటుంబ ప్రాబ్లం పెట్టేశాడు. అంతే. ఆ సినిమా ఈ సినిమా సిమిలర్గా ఉంటుంది. ఆ సినిమా ఈ సినిమా ఒకేలా ఉంటాయి. చూడడానికి రెండు ఒకే సబ్జెక్ట్స్ ఒకే పాయింట్ మీద తీసుకెళ్లారు. సరే, ఇప్పుడు మనం ఎంసీఏని పక్కకు పెట్టి మన కళాఖండమైన తమ్ముడు సినిమాలోకి వద్దాం. ఈ తమ్ముడు సినిమా మేజర్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో జరిగింది. అందుకే అన్నాను ఆయన సినిమాలు బంద్ చేస్తే బాగుండు, ఇక సినిమాలు తీయకుండా ఆపేస్తే బాగుండు అనేసి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏమున్నాయండి? రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటాం. మనం కొంతమంది ఫ్రెండ్స్ని కలుస్తాం, ఎక్కడికైనా గ్యాదర్ అయ్యి వెళ్ళాలనుకుంటాం. ఈ ట్రావెల్లో జరిగే మాటలు ఏవైతే ఉంటాయో తీసుకొచ్చి సినిమాలో పెట్టేశారు. స్క్రీన్ ప్లే ఏముంటుంది? ఒక కుటుంబంలో ఒక కొడుకునో ఒక కూతురునో లేకపోతే పుట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి ఒక స్క్రీన్ ప్లేని తీసుకొచ్చేసి ఈ సినిమాలో ఇరికించాడు. స్టోరీ ఏముందండి? ఒక అక్క తమ్ముడికి సంబంధించిన స్టోరీ. ఎంసీఏ ఎలా ఉందో సేమ్ పాయింట్ అని చెప్పాను స్టోరీ విషయానికి వస్తే. బట్ స్టోరీలో కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ వేణు శ్రీరామ్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన దిల్ రాజు గారిని ఒక కథకు ఒప్పించి సినిమా తీశారు చూడండి. దానికి వేణు శ్రీరామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ వేణు శ్రీరామ్ గారు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ని ఇలాంటి ఒక కథ చెప్పి ఒప్పించడం అనేది చిన్న విషయం కాదు. అది కూడా మన తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ లిస్ట్లో నెంబర్ 1 లిస్ట్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్పి ఒప్పించడం. వకీల్ సాబ్ చేశారు ఆయన బ్యానర్లోనే చేశారు. బట్ కానీ ఆ కథ ఆల్రెడీ రీమేక్ మూవీ కాబట్టి ఓకే నడిచింది. దాని తర్వాత ఎంసీఏ చేశారు, ఆ ప్రొడ్యూసర్ని కూడా ఒప్పించారు, అది కూడా బాగుంది. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్ చేశారు మళ్ళీ ఆయన బ్యానర్లోనే, అది కూడా అంతంత మాత్రమే ఉంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ తమ్ముడు సినిమా ఒప్పించి చేశాడు కదా, దీనికి మనం వేణు శ్రీరామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక కళాఖండాన్ని ఆయనకి చెప్పి ఒప్పించడం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడ వేణు శ్రీరామ్ గారు హిట్ అయ్యారని చెప్పాలి. తర్వాత మళ్ళీ నితిన్ గారు ఉన్నారు,
అండ్ లయ గారు ఉన్నారు. లయ గారు డెబ్యూ చేశారు ఈ సినిమాలో. తర్వాత ఇంకొక హీరోయిన్ కూడా ఉంది, అదర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ కథ చెప్పి ఒప్పించడం అనేది ఇది కూడా ఒక పెద్ద టాస్క్ ఒక డైరెక్టర్కి. అసలు ఎలా ఒప్పుకుంటారండి బాబు? ఇప్పుడు గోపిచంద్ గారు ఉన్నారు. గోపిచంద్ గారు తీసే సినిమాలలో మంచి కంటెంట్, మంచి మెసేజ్ ఉంటుంది. అంటే ఆయన అలాంటి కంటెంట్స్ అవి ఫ్లాప్ అయినా కూడా అవి అలాంటివి చూస్ చేసుకొని ఆయన అటెంప్ట్ చేస్తున్నారు. భీమా అవ్వచ్చు, ఆక్సిజన్ అవ్వచ్చు, రకరకాలుగా ఉన్నాయి. అంత పెద్ద హిట్ అవ్వాల్సిన గౌతమ్ నందన్ కూడా మనం ఫ్లాప్ చేసాం. కానీ ఈ సినిమాలు కలెక్షన్స్ వైజ్గా అయితే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నాయి. బట్ స్టోరీ టెల్లింగ్, స్టోరీ అంటే ఆడియన్స్కి కావాల్సిన సబ్జెక్ట్ అయితే ఈ సినిమాలో ఉండట్లేదు. డిజాస్టర్గా మిగిలిపోతున్నాయి సినిమాలు. సో ఇక్కడ కూడా మన వేణు శ్రీరామ్ గారు అందరికీ కథ చెప్పి ఒప్పించడంలో హిట్ అయ్యారని చెప్పుకోవాలి. ఇక స్టోరీ విషయం ఏం మాట్లాడుకుంటాం, మ్యాక్సిమం మొత్తం చెప్పేశాను. ఆయన చేసిన సినిమాల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన కళాఖండం తమ్ముడు వరకు మొత్తం చెప్పాను. ఇకేం మాట్లాడుకోవడానికి లేదు సినిమాలో. బట్ స్టోరీ అంతంత మాత్రమే, స్క్రీన్ ప్లే అంతంత మాత్రమే, డైలాగ్స్ ఏమి ఉండవు. మ్యూజిక్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవద్దండి బాబు. అదేదో పెద్ద సీన్లో ఎలివేషన్ పడుతున్నట్టు అక్కడ మ్యూజిక్ హైప్ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్క సీన్కి. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే విధంగా ఒక అదర్ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్ ఉంటారు, ఆవిడికి అంత ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంది. అవతల విలన్కి అయితే వీళ్ళిద్దరికి మించిపోయిన ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంది. విలన్కి కూడా అంత అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చేసిన వర్క్లో తప్పేం లేదండి. ఈయనకంటే బెటర్ వర్క్ చేశారు. మన వేణు శ్రీరామ్ గారి కంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా బెటర్ వర్క్ చేశారు. ఇక సినిమాటోగ్రఫీ మాట్లాడుకుంటే మాత్రం చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఉంది. చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ విజువల్స్ కోసమైనా మనం సినిమా చూడొచ్చు. బట్ రెగ్యులర్ ఆడియన్స్కి ఈ పాయింట్స్ అన్నీ నచ్చాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను చూశాను, మన దిల్ రాజు గారు అండ్ అదర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పోర్ట్ఫోలియో పెట్టారు. అంటే లైక్ సినిమా నచ్చిందా లేదా, అదిరిపోయింది, హిట్, బ్లాక్ బస్టర్, అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ ఇలా పెట్టిన తర్వాత అదిరిపోయింది అనే దానికి ఎక్కువ ఓటింగ్స్ పడిపోయాయి. అంటే సినిమా చాలా మందికి నచ్చుతుంది. బట్ నార్మల్ ఆడియన్స్కి నచ్చింది, మనమేమి దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రెగ్యులర్ ఆడియన్స్కి నచ్చిందంటే మాత్రం వాళ్ళ కోసమే కదా మనం సినిమా చేసేది. సో ఫైనల్లీ సినిమాకి వెళ్ళాలో వద్దనేది మీరే డిసైడ్ అవ్వండి. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. సినిమా గురించి మాట్లాడుకునే దానికంటే ఆయన చేసిన మూవీస్ గురించి అంటే దిల్ రాజు గారిని ఒప్పించిన దాని గురించి, అలాగే యాక్టర్ని ఒప్పించిన దాని గురించి మాత్రం మాట్లాడాలనుకున్నాను. దాని గురించి మాట్లాడాను. సో ఇది అండి వాళ్ళ డిస్కషన్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నా అండి, ఓయ్ పిల్ల అనే షార్ట్ సిరీస్ అనేది అటెంప్ట్ చేశాను. ఫ్రైడే రిలీజ్ అవబోతుంది. అది మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను డిస్కషన్ చేసే సినిమాలంత గొప్పగా ఉండదు, కానీ నాకున్న టాలెంట్ తోటి ఆ సిరీస్ అటెంప్ట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.